and not get into your teachers. Good morning, sir. మీరు అమెరికన్ కాన్సులేట్ లో పనిచేసే పార్థసారథి గారు కదా? అవునమ్మా. నువ్వు? నేను ప్రకాష్ సిస్టర్ ని గుర్తొచ్చానా? యా ఐ రిమెంబర్. నీకేదో వీసా ప్రాబ్లం ఉంది కదా? అవును సార్. 6 months నుంచి ట్రై చేస్తున్నాను. ఫర్దర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్ళాలని అప్లై చేశాను. ఇప్పటికీ 2 times రిజెక్ట్ చేశారు. సార్ మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. యూ డోంట్ వరీ. నేను మా వీసా ఆఫీసర్ తో మాట్లాడి 2 గంటల్లో ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్. అను చూద్దాం. గుడ్, నైస్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు విజిల్. ఏంట్రా ఏం నేర్పిస్తున్నావు? విజిల్ వేయడం నేర్పిస్తున్నా. విజిలా? ఒక్కటిచ్చానంటే డిప్పు పగులుతుంది. వెద్దావా. విజిల్ వేయడం తప్పేం కాదు, మా బాబాయ్ నేర్పించాడు. మీ బాబాయా? వాడో పెద్ద పిస్తా, నువ్వో పెద్ద చెంచా. కొట్టానంటేనా ఇంకొకసారి నిన్ను ఇలా చూశానో కాళ్ళు ఎరగొడతాను. రావే. అవునరా, అసలు మీ బాబాయ్ ఏమనుకుంటున్నాడు? చెప్పు వాడికి. చూడ్డానికి ఇలా ఉన్నాను కానీ చాలా డేంజరస్ క్యాండిడేట్ ని. నా జోలికి వచ్చాడో లేపేస్తా. నన్నేమైనాను, మా బాబాయ్ ఏమైనా అంటే నేను ఊరుకోను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? వాడికి చెప్తావా? చెప్పు. వాడికి ఏమైనా కొమ్ములున్నాయా? నీ కళ్ళు పీకేస్తా, కాళ్ళు విరిచేస్తాను. పెద్దవ్వా, మీ బాబాయ్ ఏమనుకోడదే. ఉండు, మా బాబాయ్ చెప్తా. మళ్ళీ వాడికి చెప్తారంటావా? ఓయ్ అగో. బాబాయ్ ఏమైందిరా? మన ఫ్యామిలీ గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది బాబాయ్. మీ ఫ్యామిలీ గురించి నీచంగా మాట్లాడా? మా బాబాయ్ కొమ్ములున్నాయని అనలేదు. బాబాయ్ కన్నా వీడు పెద్ద బేవర్స్ లో ఉన్నాడే. బాబాయ్ నన్ను ఒక అమ్మాయి ఇలా అనుంటే నేను ఈ పాటికి ఉరేసుకునేవాడిని. ఇంకా చాలా తిట్టింది బాబాయ్. కూతురు కూడా తిట్టింది బాబాయ్. ఓయ్ ఇట్రా. ఓయ్ ఎందుకు తిట్టావండి? వీడు లిల్లీకి విజిల్ నేర్పిస్తున్నాడు. అయితే టీచర్ కంప్లైంట్ లేదంటే నాతో చెప్పు. అంతే. తిట్టడానికి నువ్వెవరు? వాడు మందు కొట్టడం నేర్పించాడా లేదంటే బీడీ తాగడం నేర్పించాడా? ఏం నేర్పించాడా? ఉట్టి విజిలే బాబాయ్. ఉట్టి విసిలేగా? అంత మాత్రాన వాడు కళ్ళు పీకేస్తావా? కాళ్ళు విరిచేస్తావా? కొమ్ములు కొమ్ములు. నాకు 2 పెద్ద కొమ్ములు. నీకేం ప్రాబ్లం? వాడితో నిన్ను ఎప్పుడైనా కుమ్మానా? Tell me what's the problem. Tell me what's the problem. Tell me. No, don't. You're talking too much. Hey, you're talking too much. Tell me. Go back. Yeah, I'm going back. I'm coming forward. Yeah, tell me. What is it? I'll call the police. Call the police. I'll also call the police. చెప్తాను. హలో. Yeah. Women police station. Hello, John's police station. Hey, you. ఏంటి ఏమైంది? వాడు గిడన ముక్కు కోసేస్తాను. ఉన్నది గారు ఇక్కడ అమ్మాయి చాలా హెరాస్ చేస్తుంది. చాలా ప్రాబ్లం ఉంది సార్. ఇక్కడికి వచ్చి ఏదో ఒక హెల్ప్ చేస్తారు. ఏమండి మిమ్మల్ని ఇగో ప్లీజ్ ఫోన్ ఇవ్వండి. బాగుండదు. ఏమిటండి గొడవ? ఇదిగో మన స్కూల్ ప్రెస్టేజ్ పోతుంది కదా. మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కదా, గొడవలు పడకూడదు. తప్పు. ఇగో వెళ్ళండి. ఇగో వెళ్ళండి అమ్మా. వెళ్ళండి. నాకు బీపీ పెంచదు. సార్ మీరు ఒక తప్పు చేశారండి. ఏంటి? సెల్ ఫోన్ మార్చి ఇచ్చేశారు. స్వామీజీ కళ్ళు తెరిచారు. స్వామి మానవుడు ఆశాజీవి. అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నవి ఆ ఆశ వల్లనే. అయినా సరే ఆ ఆశలోనే బ్రతుకుతున్నాడు,
ఆ ఆశలోనే చస్తున్నాడు. ఈ ఆశ ఎలాంటిదంటే ప్రొద్దున్నే పెరుగన్నం ఆవకాయతో కడుపు నింపుకోవచ్చు, కానీ మనం హోటల్కి వెళ్ళి వేడివేడిగా దోశ తినాలనుకుంటాం. ఆశ అంతటితో ఊరుకుంటామా? పక్కనే వేడిగా నూనెలో గుమగుమలాడే వడలు వేస్తుంటారు, ఆ వడలు తినాలనుకుంటాం. ఆశ ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమవుతుంది? ఏదో ఒకరోజు అప్పడంలా పగిలిపోతుంది. అందుకే ఆ భగవాన్ చెప్పాడు, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. నా లైలా నదిలో ఒక క్షణం కూడా ఉండలేనురా. చెక్కెక్కువైంది నీకు. పరిస్థితి అలాంటిది. మరి అదోవా స్వామి వారు నగరానికి వేంచేశారు. అల్లుడు, నాకు డౌట్ ఉంది. డౌట్ ఉండకూడదు. డౌట్ ఉంటే నిద్ర పడదు. వెళ్ళి తెలుసుకుందాం పద. స్వామి, ఈ మధ్య నాకేం కలిసి రావడం లేదు. కొంచెం నా జాతకం చూసి నాకు దారి చూపించండి స్వామి. ఓ తప్పకుండా నాయన, నేనున్నదే అందుకు కదా. మీ నాన్న పేరు పెంటయ్య, వయసు 60 సంవత్సరాలు. స్వామి, మీ అమ్మ పేరు సుబ్బమ్మ, వయసు 50 సంవత్సరాలు. నీకు 3 పిల్లలు. కరెక్ట్ స్వామి, కరెక్ట్. ఈ నెల 5వ తారీఖున 10 కిలోల బియ్యం, 5 కిలోల పంచదార, 2 లీటర్ల కిరోసిన్ తీసుకున్నావు. స్వామి, ఎలా చెప్పగలిగారు స్వామి? రేషన్ కార్డు తెచ్చి జాతకం చెప్పమంటావా? ఎదవా సన్నాసి, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా పాపి. క్షమించండి. క్షమించాను పొమ్ము. నాయనా తాడిదాతరాజు అలియాస్ టాటా, బొడ్డూరి రామలింగం అలియాస్ బిర్లా, రండి నాయన. స్వామి, రండి రండి. స్వామి, మా పూర్తి పేర్లు ఎలా తెలిసినాయి? మీ పేర్లే కాదు నాయన, మీ జాతకాలు కూడా చెప్తాను. జాతకాలు వద్దులేండి. లైలాతో నా ప్రేమ ఫలిస్తుందా స్వామి? దేవదాసు ప్రేమలో న్యాయం ఉంది, మజ్ను ప్రేమలో అర్థం ఉంది. నీ ప్రేమలో ఏముందిరా నా తుస్సు? నువ్వు ఒక దొంగవి, ప్రేమ దొంగవి. నీ బాడీకి తలుపులు పగల కొట్టడం, చువ్వలు వంచడం తప్ప లవ్ వంట పట్టదు నాయన. ఇదేంటి తీర్థం బ్రాండీ వాసన వస్తుంది కదా? కూడా మేము మొన్న హిమాలయాలకు వెళ్ళి వస్తూ తెచ్చిన క్వార్టర్ వాటర్ అది. మీరు వెళ్ళండి, మీరు రండి. ఏమి ఈ నవ్వులు, ఈ నడకలు అంతయును చిత్ర విచిత్రముగా ఉన్నది. నిజమే మిత్రమా. ఈయనొకడు చెప్పు తాత. ఈ మామూలు మానవుల నడకలకై ఇంత ఆశ్చర్యమా? ఇప్పుడు ఒక గొప్ప నడకను చూపించదను చూడుము. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే వయారి. ఈ నడక మేము నడిచినచో జనము మమ్ము పరిహసించెదరు. అటులైన మీకు ఒక గొప్ప ప్రజాదరణ కలిగిన మహానటుని నడకను చూపించదను చూడుము. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. వేగంపేట పుల్లమ్ము. ఏమా శబ్దము ఎచ్చట నుండి వచ్చినది? మాకును తెలియదు, అప్రయత్నముగా వెలువడినది. ఏది ఏమైనను ఇది మనకు బహు కష్టము. మనది మనమే చూసుకునేదము. పద చిత్రగుప్త. లెస్స పలికితివి మిత్రమా. భూలోకము కూడా బాగుగానే ఉన్నది మిత్రమా. ఏమా జనసందోహము? ఏమి జరిగినది? నిన్నటిదాకా ఈ చుట్టుపక్కల పని చేసుకుంటూ బతికేది, కాలం చెల్లింది పోయింది. మరి ఆ బిడ్డ? పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయంటారు. అలాగే ఆమె చేసిన పాపాలకి ఆ బిడ్డ దిక్కులేనయింది. దిక్కులేని బిడ్డను హక్కున చేర్చుకొనుటకు మీలో ఎవరికి మానవత్వం లేదా? ఏమైంది ఇక్కడ?
ఓమాయ్ ఆ బిడ్డను ముట్టుకోకు, నీకే చెప్పేది. ఏ ఆ పోయిన దానికి ఎయిడ్స్ ముట్టుకుంటే మన ప్రాణాలకే ప్రమాదం. అంటే ఆమెతో పాటు బిడ్డ కూడా పోవాలా? కళ్ళ ముందే పసిబిడ్డ కుక్క పెడుతుంటే ఇంతమందిలో ఒక్కరి గుండె కూడా కరగలేదా? అంటే ఆ బిడ్డను ఎత్తుకుని మా ప్రాణాల మీద తెచ్చుకోమంటావా? వ్యధవది, సాయంత్రానికల్లా ఆఖరితో ఆ బిడ్డ కూడా వస్తుంది. ప్రతిరోజు మొక్కుబడిగా మనం చేసే పూజలు పునస్కారాలకి ఆ దేవుడు సంతోషించడు శాస్త్రి గారు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. దానికి అర్థం తెలియనప్పుడు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. హలో పోలీస్ స్టేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.